హాయ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. బి అశోక్ కుమార్ -J1M ఛానల్ చాలా బాగుంటాయండి. అన్ని రకాల వెజిటేబుల్స్ అలాగే నీస్ కూరలు అవన్నీ పెడతానండి. వాటన్నిటికీ వంకాయ మసాలాకు కానీ, చికెన్ బిర్యానీ మసాలాకు చికెన్ బిర్యానీలోకి కానీ, వంకాయ కర్రీలోకి కానీ, మసాలా కర్రీ ఉంటుంది కదా వంకాయ, దాంట్లోకి దేంట్లో అయినా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా నేను వేస్తున్నా కదా. అంతకుముందు ఇంకో మసాలా చెప్పా, అదేంటంటే డైలీ మసాలాలు. ఎప్పుడైనా స్పెషల్గా వంకాయ మసాలా వాటికి ఇది బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం చూడండి. ఇంకండి అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. బాగుంది కదండి. మొత్తం చూడండి, మీకు ఏమైనా నచ్చుద్ది. చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనుకున్న, తీరా చూస్తే అప్లోడ్ చేయలేదు. ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనుకున్నానండి, తీరా చూస్తే అప్లోడ్ చేసలేదు. అందుకని నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను, అనుకోకుండా ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి అందరూ. ఈ మసాలా ఇలా చేసుకొని చక్కగా చికెన్ బిర్యానీ లేదంటే అన్నిటిలోకి ఉపయోగపడుతుంది. చికెన్ బిర్యానీలోకి, మటన్ బిర్యానీలోకి, రొయ్యల బిర్యానీ, లేదంటే కొంతమంది ఫిష్ బిర్యానీ అని కూడా చేస్తారు. దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బయట బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుందో హోటల్లో. సరే అండి, మొత్తం చూడండి. అది కూడా నేను వండడానికి మసాలాలు ఎలా ఏం వేయాలో ఏంటో నేను చెప్తా. దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాయలు చూసారా 3. మళ్ళా దీన్ని ఏమంటారో నాకు అంత తెలీదు, అందుకని చూపిస్తున్నాం. ఇదొకటి. మళ్ళీ ఇలా ఫ్లవర్ లాగా ఉంటుంది చూసారా, ఇవి. మళ్ళీ కాయలు ఇవన్నీ వేయాలి. ఇది మనం బొగ్గును కూడా పెట్టుకుంటాం. లవంగా రౌండ్గా కాయలాగా ఉంటుంది కదా, బొగ్గును కూడా దగ్గు వచ్చినప్పుడు పెట్టుకుంటారు. అదొకటి. ఇది పలవాలో వేసే సాజూరా అంటారే అవి, మిరియాలు. నాకల్లా ఈ 3 తెలియదండి. ఇదొకటి, ఈ పువ్వు. ఇవన్నీ కూడా ఏమేమి వేస్తే నేను చూపిస్తున్నా. మళ్ళా దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాయలు, మిరియాలు, సాజూరా చూసారా. గిన్నెలో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఉండేపటికి అర్థం కావట్లేదు కదా మీకు కూడా, అందుకే నేను గిన్నెలో చూపించి పెడుతున్నా. అవన్నీ వేపుకోవాలండి, చాలా బాగుంటుంది. నేను అంతకుముందు కొన్ని మిరియాలతో వేసే కదా, ఇది ఏంటంటే బిర్యానీలోకి వేసుకోవచ్చు, ఇది కూడా చికెన్లోకి వేసుకోవచ్చు, బాగుంటుంది. సరేనండి. ఇంకంటే అన్నీ చూపిద్దామని చెప్పి ఇలా వేస్తూ ఇంకేం మిస్ అయ్యా. పువ్వు వేసాను అని. ఇంకోండి, ఇవ్వండి. ఇవన్నీ కలిపి ధనియాలు దీంతో, ఓకేనండి. ఇవన్నీ వేసుకోండి. అది కాయలా ఉంటుంది. ఈసారి నేను కాయ తెచ్చినప్పుడు కాయ చూపిస్తాను, సరేనండి. ఇంకోండి, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేపానండి, వేటికి వాటికి అంటే కొంచెం వేపి దీంట్లో ఇవన్నిటికి కలిపి. ఇప్పుడు 5 రూపాయలు ఈ ప్యాకెట్లని మసాలాలు దేనికి దానికి అమ్ముతున్నారు కదా, అలా 5 రూపాయల ప్యాకెట్ కానీ 5 రూపాయలు అయితే 2 ప్యాకెట్లు, ఒక్కొక్కటి 10 రూపాయలు అయితే ఒక ప్యాకెట్ సరిపోద్దండి.
పావు కిలో ధనియాలు లేదంటే పొడి, నేను పొడి వేస్తుంది, ఇది పావు కిలోది పొడి వేసేస్తున్నా. లేదు మాకు ఇంత ఎక్కువ అవసరం లేదు అనుకుంటే 5 రూపాయల ప్యాకెట్లు అన్నీ వేసుకోండి. ఇవన్నీ మొత్తం 2 రకాలు, ఇదొకటి. ఓకేనా, నేను అందుకని చూపిస్తున్నాను. కొంచెం మందికి వీటి పేర్లు కూడా తెలియదు కదా, అందుకని నీకు చెక్క, ఇది దాసిన చెక్క అంటారు, దాన్ని ఏదో అంటారు. ఇవన్నీ నాకు అంతే. యాలక్కాయలు, లవంగాలు చూసారు కదా, ఇవ్వండి. యాలక్కాయలు, లవంగాలు. మళ్ళా ఈ ఏదో పువ్వు అండి, పువ్వు తెలిసే ఉంటుంది మీకు ఆల్రెడీ, ఇది పువ్వు, ఇది ఒకటి వేసుకోవాలి. మళ్ళా ఇగో ఇది, ఇవి అమ్ముతారు, ఇవన్నీ అమ్ముతారు. ఇవో అంటే జీలకర్రలాగా ఉంటుంది ఇది, బిర్యానీది, సాజూరా అనేది అంటారు దీన్ని. ఇది అట్లా చిన్నగా ఉన్నాయి, ఇది ఇంకొంచెం చూడండి, ఇంకోండి. ఇవి అన్నీ కలిపి వేపించుకోవడం, ఇవన్నీ వచ్చేసినట్లే ఇవన్నీ వేపుకోవడమేనండి. మొత్తం 1 2 3 4 5 6 7 8 రకాలు వచ్చినాయి. ధనియాలతో 8 రకాలు వచ్చినాయండి. ఈ 8 కలిపేసి నేను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నా, అంటే అయిపోయింది పొడి. అంతకుముందు ఇవన్నీ వేసేదాన్ని కదా, దీంట్లో కొన్ని వేసేదాన్ని కదా. మిరియాలన్నీ చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుద్ది. మొత్తం పొడి అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను, సరేనండి అండి. అసలు ఇదిగోండి, మొత్తం అన్నీ మిక్సీ వేసాను, అక్కడ చూపించినవి అన్నీ బాగున్నాయి కదండి. నచ్చిందా మీ అందరికీ? ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ పెట్టండి. లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి, వెరైటీ కర్రీస్ అవన్నీ పెడతాను. అలాగే ఇలా మసాలాలని అలా కూడా పెడుతూ ఉంటాను చూడండి. అవి నేను అంతకుముందు మసాలా చూపించింది సాంబార్లో, వాటిలో అవి కూడా కర్రీలో బాగుంటాయి. ఇది బిర్యానీలు అలా వాటిలో ఇంకా చక్కగా ఘాటు ఉంటాయి, మసాలా అన్నీ మంచిగా ఉంటుందండి. ఒకసారి చూసి ట్రై చేయండి, మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఇది బిర్యానీలో అలా వేసుకొని ట్రై చేయండి. బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ పెట్టా, అది ఎలా చేసాను అనేది ఒకసారి చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుద్దండి. సరేనా అండి, బాయ్ అండి. మొత్తం చూడండి, అది కొంచెం చూడండి ఎంత